తాము చేసే బిజినెస్ ను ప్రమోట్ చేస్తానని జాయ్ జమీమా తమ దగ్గరకు వచ్చిందని ఎన్ఆర్ఐ బాధితుడి తల్లి లక్ష్మి చెప్పింది. తమ వ్యాపారాన్ని అప్పజెప్పాలని ఒత్తిడి తెచ్చిందని తెలిపింది. తన కుమారుడికి తమకు గ్యాప్ను పెంచిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరికీ తెలియకుండా తమ కొడుకుని అమెరికా నుంచి రప్పించిందని కూడా ఆరోపించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నాయుడు చెప్తారు. నాయుడు, చెప్పండి, ఏంటి జాయ్ జమీమా కథ? ఈ జాయ్ జమీమా సంబంధించినంత వరకు ఈ జాయ్ జమీమా ఏదైతే ప్రస్తుతం ఆమె జైల్లో ఉంది, అయితే ఈమెకు సంబంధించినంత వరకు 2 రోజుల క్రితం గతంలో కూడా ఆల్రెడీ మాజీ ఎంపీ హరీష్ కుమార్ దీనికంతా కూడా కావాలని ఆమెను ఇబ్బంది పెడుతున్నారు, అక్రమంగా కేసు పెట్టారని చెప్పి మీడియా ముఖంగానే హరీష్ కుమార్ 2 సార్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి జాయ్ జమీమాకి అనుకూలంగా మాట్లాడడంతో పాటుగా కేవలం ఆమె ఎవరిని మోసగించలేదు, ఎవరిని ఇబ్బందించలేదు, కేవలం తన భర్తతో పాటు తన నుండి అవతల వాళ్ళే తనని ఇబ్బంది పెట్టారు, మోసం చేశారని చెప్పి ఆయన ఆరోపణలు చేయడం, అది పదే పదే చేయడంతో ఎవరైతే జాయ్ జమీమాకు సంబంధించినటువంటి బాధితులు చాలా మంది ఆల్రెడీ ఉన్నారు, దాని మీదనే ఆల్రెడీ కూడా 4 కేసులు నమోదు చేశారు. అది విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే జాయ్ జమీమాకు సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ వాళ్ళ తల్లిదండ్రులు ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో జాయ్ జమీమా నార్మల్ గా బిజినెస్ ప్రమోట్ చేస్తారని చెప్పి తన కుమారుడితో పరిచయం పెంచుకుంది. ఆ కుమారుడితో పరిచయం పెంచుకోవడానికి అక్కడి నుంచి అమెరికాలో ఉన్నటువంటి తమ కుమారుడిని ఇక్కడ విశాఖపట్నంలో పిలిపించారు. ఒక హోటల్లో పాటు పెట్టింది. సో పెట్టిన తర్వాత ఈ జ్యూస్ లో వీటిలో కొంత మత్తుమ కల్పించి తిరిగి తమ మీదే దాడి చేసే విధంగా ఇబ్బంది పెట్టే విధంగా కూడా చేసింది. సో ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మా అబ్బాయి కూడా తర్వాత ఈ విషయాలను ఇక్కడ గమనించారు. అయితే మాతో చెప్పడానికి మిగతాడానికి ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే నగర పోలీస్ కమిషనర్ కు మేము ఆశ్రయించడం జరిగింది. ఆ సమయంలో కూడా తను తీసుకొచ్చి ఇదే మొత్తం నుంచి కొంత సమయం పాటు ఫ్రాన్స్ లో తీసుకెళ్లినటువంటి పరిస్థితిని నేరుగా పోలీసులే చూశారు. సో మా అబ్బాయితో పాటు చాలా మందిని కూడా ఇదే విధంగా మోసం చేసి ఇది వాస్తవం. సో ఆమె అమాయకురాలు ఏమీ తెలియదు అని చెప్పడం సరైనది కాదు. సో ఈ విషయంలో మాకు తీసి సహకరించబట్టే ఈ రోజు ఉంది, లేకపోతే మమ్మల్ని మోసగించి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉండేదని చెప్పి ఎవరైతే బాధితులు చెప్పారో అలాగే మరికొంతమంది కూడా బాధితులు ఉన్నారు. అయితే వాళ్ళు సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉండడంతో బయటికి రాలేకపోతున్నారు కాబట్టి సో ఆమె అమాయకురాలు అంటూ మాజీ ఎంపీ హరీష్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలను వీళ్ళకు తీవ్రంగా ఖండించడంతో పాటు చాలా మందిని మోసం చేసి ఇబ్బంది పెట్టింది సో అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా మంది ఇప్పుడు వీళ్ళు బయటకు వచ్చారు, మిగతా వాళ్ళు కూడా బయటకు వస్తారేమో చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. చాలా ప్రాబ్లంలో ఉన్నాను, నన్ను సేవ్ చేయండి అని ఒక బాత్రూమ్ నుంచి ఒక మెసేజ్ పెట్టాడు. అది విన్న తర్వాత ఏ తల్లిదండ్రులైనా ఎలా అయితే ఊరుకుంటారో చెప్పండి. కింది అమ్మాయి నన్ను ట్రాప్ చేసింది, నన్ను ఇలాగా మీకు వాళ్ళ ఇల్లు తెలిసిపోయిందని నన్ను ఒక హోటల్లో ఉంచింది. ఆ హోటల్లో ఉంచినప్పటి నుంచి నాకు ఆ జ్యూస్ ఏదైతే ఇవ్వలేదో నేను నార్మల్ పర్సన్ అవుతూ ఉన్నాను. ప్రతిరోజు నాకు తెలుస్తున్నదంతా తెలుస్తుంది, అమ్మాయి ఏం చేస్తుంది. ఒక ఆడియో కూడా మా అబ్బాయి పెట్టాడు. ఎలా అంటే ఆ అమ్మాయితో ఎలా మోసపోయాను, ఆ అమ్మాయి ఏంటి అనేది క్యారెక్టర్ తెలుసుకోవడం గురించి ఒక ఆడియో ఉంది, కావాలంటే ఇప్పుడు మీకు నేను పెడతా. సేవ్ చేయండి, నేను పలానా హోటల్లో ఉన్నాను, కీస్ హోటల్లో ఉన్నాను అని అబ్బాయి లొకేషన్ అన్నీ షేర్ చేసేటప్పటికి ఆ రోజు కూడా ఇలానే నేను సింగిల్గా ఉండటం వల్ల నేను తిని హెల్ప్ తీసుకున్నాను.